మ్యూజిక్ కి ఎక్స్ప్రెషన్స్ కానీ అలా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు చాలా వ్యూస్ వస్తాయి. అండ్ ఎడిటింగ్స్ అనేది కరెక్ట్ గా చేస్తే అనేది బాగా పెరుగుతాయి. మనకి సబ్స్క్రైబర్స్ పెడతారు. చేయాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి క్లియర్ గా చెప్తాను. సో ఎందుకు లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, చాలా మంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్ లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ ఎక్కువగా వస్తాయి, అండ్ మన వీడియోకి మ్యూజిక్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో దానికోసమే ఈ వీడియో అనమాట. అండ్ నేను ఇప్పుడు క్లియర్ గా ఎలా అప్లోడ్ చేయాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ఎలా పెడితే మనకి మంచి వ్యూస్ వస్తాయి అనేది నేను క్లియర్ గా చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎందుకంటే వీడియో యూట్యూబ్ లో షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ షార్ట్స్ లో మనకి వ్యూస్ బాగా పెరుగుతాయి. సో అది కూడా మనం అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఎడిటింగ్స్ అనేది కరెక్ట్ గా చేస్తే డెఫినెట్ గా వ్యూస్ అనేది బాగా పెరుగుతాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ గా అంటే మీరు ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక మ్యూజిక్ కి ఎక్స్ప్రెషన్స్ కానీ లేదంటే డాన్స్ కానీ అలా ఏమైనా యాక్టింగ్ చేసి పెట్టాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పేటట్టే మీరు ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే మీకు చాలా మంచి వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అండ్ ఇలా చేస్తే లేదు మీరు ఓన్ కంటెంట్ ఇస్తూ మీరు షార్ట్స్ పెట్టాలి అనుకుంటే అప్పుడు కూడా ఇదే ప్రాసెస్. బట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టుకోవాలి, లేదంటే మ్యూజిక్ లేకుండా మీరు ఓన్ వాయిస్ తోనే వీడియో షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ అప్లోడ్ అనేది ఇలాగే చేయాలి. బట్ మ్యూజిక్ అప్పుడు యాడ్ చేయవలసిన పని ఉంటుంది మీరు ఓన్ కంటెంట్ అయితే. కానీ ఒక మ్యూజిక్ తో మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మ్యూజిక్ ఇచ్చి మీరు యాక్టింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పేటట్టే మ్యూజిక్ ఇచ్చుకోవాలి. సో వీడియో అయితే నేను క్లియర్ గా చెప్పాను. సో స్కిప్ చేయకుండా వీడియో క్లియర్ గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మంచిగా వ్యూస్ వస్తున్నాయి, చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఫస్ట్ మన ఫోన్ తీసుకొని యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ అక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో అని ఉంది కదా, అది లాంగ్ వీడియోస్ అనమాట. నేను లాంగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది వచ్చేసి షార్ట్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ లైవ్, ఇది లైవ్ చేస్తారు కదా చాలామంది, అదనమాట. అండ్ పోస్ట్, సో కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తారు కదా యూట్యూబ్లో, అదనమాట ఇది. సో ఇంకా షార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు యాడ్ సౌండ్ అని ఉంది కదా పైన, అది క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి నచ్చిన సాంగ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది, సెలెక్ట్ అయిపోయిద్ది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా వీడియో చేయాలి అనుకుంటే రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే సో డైరెక్ట్గా వీడియో అయితే అయిపోతుంది. ఇక్కడ మనం బ్యాక్ కెమెరా పెట్టుకోవాలి, ఫ్రంట్ కెమెరా మార్చుకోవాలంటే పైన యారో మార్క్స్ చూపిస్తున్నాయి కదా, డబుల్ యారో మార్క్స్, అది క్లిక్ చేసుకోవాలి. లేదు గ్యాలరీ ఓపెన్ చేయాలి అంటే పక్కనున్న యాడ్ బాక్స్ ఓపెన్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి నచ్చిన వీడియో ఓకే చేసుకొని ఆ సాంగ్కి రిలేటెడ్గా పెట్టుకోవచ్చు. అండ్ మన వీడియోకి రిలేటెడ్గా సాంగ్ని కూడా పెట్టుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ 60 seconds వరకు మనకి ఆప్షన్ ఉంది. సో అంత లెంత్ వీడియో అయితే మనం షార్ట్ కింద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మన వీడియోని మనం ఈ లెంత్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇలా ఎడిట్ చేసుకున్నాక పక్కన ఉంది కదా డన్ బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే డన్ అది సెలెక్ట్ అయిపోతుంది. సో ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి అంటే 30 minutes కూడా పెట్టుకోవచ్చు వీడియో. పక్కనే రైట్ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోగానే ఇలా వస్తుంది. అండ్ మనం టెక్స్ట్ ఇచ్చుకోవాలనుకుంటే పైన ఏ అని ఉంది కదా, డబుల్ ఏ, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా టెక్స్ట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. కలర్స్ కూడా మార్చుకొని మనం టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ అనమాట, ఇది మనం ఫిల్టర్ మార్చుకోవచ్చు యూట్యూబ్లోనే. యూట్యూబ్లో ఉండే అన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా నచ్చింది చూసుకొని మనం ఫిల్టర్ పెట్టుకోవడమే. సో ఇది వచ్చేసి స్టిక్కర్స్ అనమాట, ఏవైనా స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేసేయండి, అవసరం అనుకుంటే రైట్ బటన్ నొక్కేయండి. ఇది వాయిస్ ఓవర్ అనమాట, ఇందులో కూడా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు షార్ట్స్కి కూడా.
సో ఇవన్నీ అయ్యాక ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన పెన్సిల్ బాక్స్ కనిపిస్తుంది కదా మన పిక్ దగ్గర, అక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలన్నమాట షార్ట్స్కి. సో ఇదే అనమాట, ఇప్పుడే చేసుకోవాలి, తర్వాత చేస్తే అవ్వదు. ఇప్పుడు అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి అప్లోడ్ అయిపోతుంది వీడియో అని వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వైటీ స్టూడియో అని చెప్పి ఒక యాప్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఈవెన్ ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఇది ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. మస్ట్గా ఈ యాప్ అనేది మీ ఫోన్లో ఉండాలి. సో దీన్ని క్లిక్ చేసుకున్నాక ఇలా మనకు వస్తుంది. ఒక కంటెంట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. షార్ట్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఉంది చూసారా, స్క్రోల్ చేస్తే దొరుకుద్ది. ఎందుకంటే కొన్ని షెడ్యూల్లో పెట్టాను నేను, అందుకని అలా డౌన్కి వెళ్ళిపోయింది. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇలా పెన్సిల్ బాక్స్ వస్తుంది. పెన్సిల్ బాక్స్ మీద క్లిక్ చేసుకోగానే పైన టైటిల్ ఇచ్చుకోవాలన్నమాట. టైటిల్ ఇలా ఆ వీడియోకి కన్వీనియంట్గా ఉండేటట్టు, ఆ సాంగ్కి కన్వీనియంట్గా ఉండేటట్టు మనం టైటిల్ ఇవ్వాలి. తర్వాత కొన్ని ట్యాగ్స్ వల్ల నేను షార్ట్స్, ట్రెండింగ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పేసి ఇచ్చాను. అదనమాట. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ అని వస్తుంది, ఇది కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సెర్చ్ బాక్స్ మీద లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ కాపీ అయిపోతుంది అనమాట. సో ఇలా మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ పబ్లిక్ అని, అన్లిస్టెడ్ అని, ప్రైవేట్ అని, షెడ్యూల్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. సో పబ్లిక్ అంటే అందరికీ వెంటనే వెళ్ళిపోతుంది, అన్లిస్టెడ్ అంటే మనకి మాత్రం చూపిస్తుంది, ప్రైవేట్ అంటే కొంతమందికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ అంటే టైమింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను షెడ్యూల్ కోసం చెప్తా. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే డేట్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైం మనం పెట్టుకోవచ్చు. పక్కనే మనకు ఒక కీబోర్డ్ కనిపిస్తుంది చూసారా, దాన్ని క్లిక్ చేయగానే ఇలా మనకి టైం వస్తుంది. సో మనం టైం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పిఎం ఏఎం అనేది అడ్జస్ట్ చేసుకొని ఓకే నొక్కేయడమే. ఇలా టైం అయితే సెట్ అయిపోయింది. ఇంకా ఆడియన్స్ అని ఉంది, తర్వాత దాంట్లోకి వెళ్ళాలి. మన వీడియో కిడ్స్కి సంబంధించిందా కాదని అడుగుతుంది. ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని, నో ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని, నేను నో అని ఇచ్చాను. తర్వాత వచ్చేసి రిలేటెడ్ వీడియో అడుగుతుంది. నేను ఇక్కడ లాంగ్ వీడియో ఇచ్చాను రిలేటెడ్ వీడియో కింద, ఎందుకంటే మన వీడియో రన్ అవుతున్నప్పుడు కింద మన లాంగ్ వీడియో కనిపిస్తే ఎవరైనా అది క్లిక్ చేసి చూస్తారు కదా. అండ్ నెక్స్ట్ యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మన నేమ్ వస్తుంది, మనం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా, ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. నేను షార్ట్స్ అండ్ నెక్స్ట్ వ్లాగ్స్, యూట్యూబ్ అండ్ వైటీ వీడియో అని ఇచ్చాను. లాస్ట్లో మన నేమ్ కూడా ఇవ్వాలి, ఐ మీన్ మన ఛానల్ నేమ్ స్మైలీ సంతోషిరావు, ఆ ఛానల్ నేమ్ ఇచ్చాను. ఇలా ఇచ్చి లాస్ట్లో యారో మార్క్ క్లిక్ చేస్తే అలా ఇంటో వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి షార్ట్స్ రిమిక్సింగ్ ఇవ్వాలి. నేను ఓన్లీ ఆడియో రిమిక్సింగ్ మాత్రమే ఇచ్చుకుంటున్నాను, వీడియో ఆడియో రెండు ఇవ్వలేదు, అది మీ ఇష్టం అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తున్న వీడియో పెయిడ్ ప్రమోషన్ అయితే పెయిడ్ ప్రమోషన్ అని ఇవ్వాలి, కాకపోతే కాదని ఇవ్వాలి. తర్వాత కేటగిరీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను. కామెంట్ ఎప్పుడు ఆన్లైనే ఉంచుకోవాలండి, మిగతా వీడియో మొత్తం ఎలా ఉందో అలా ఉంచేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒకసారి చూసుకోండి అన్ని కరెక్ట్గా ఇచ్చామా లేదని చెప్పేసి. చూసుకున్నాక ఒకవేళ విజిబిలిటీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేసుకొని మనం పబ్లిక్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఇంకా అలాగే ఉంచేసి మనం సేవ్ అని ఉంది కదా, ఆ సేవ్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను పబ్లిక్కి ఎలా చేయాలో చూపించాను చూడండి. సో ఇలా పబ్లిష్ చేసేసి, సో ఇంకా పైన సేవ్ అని ఉంది కదా, అది సేవ్ చేసుకోవడమే, ఇంకా వీడియో అయితే సేవ్ అయిపోతుంది. కింద సేవ్ అని చూపిస్తుంది కదా, అదనమాట. మనం బ్యాక్ వచ్చేయడమే. సో చూసారు కదా ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. సో నేనైతే క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే డెఫినెట్ గా మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో తెలియని వాళ్ళ కోసమే చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మోటివేషన్ గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట. అండ్ అలాగే
ఒకవేళ ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇది ఏమైనా కొంచెమైనా యూజ్ అవుతుంది కదా, అందుకనే. అండ్ మీకు ఈ వీడియో ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలానే మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను.